9 భక్తి మార్గములు చెప్పాడు. శ్రవణం, కీర్తనం, విష్ణోహ స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఇవి 9 భక్తికి మార్గములే. తదేక దృష్టితో వినడం, దానికి పరీక్షిత్. కీర్తనం శ్రీశకుడు, శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం ప్రహ్లాదుడు, పాదసేవనం లక్ష్మీదేవి, అర్చనం పృథుమహారాజు గారు, వందనం అక్రూరుడు, దాస్యం హనుమ, సఖ్యం అర్జునుడు, ఆత్మనివేదనం బలిచక్రవర్తి. 9 రకాల భక్తులకి 9 ప్రతినిధులు. ఈ 9 మార్గాలలో కూడా పరమాత్మని సేవించి క్షేమంగా అరణ్యంలో ఉన్నా కూడా వచ్చినటువంటి ఇబ్బంది ఏం లేదు నాన్న. నాకు బాగా చదువులో అర్థమైన విషయం ఏమిటో తెలుసా నాన్న? కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జింహ జింహ, సురరక్షకుని చూచు చుట్కులు చుట్కులు, శేషసాయికి మృక్కు శిరము శిరము, విష్ణునాకర్ణించు వీనులు వీనులు, మధువైరిద విలిన మనము మలము, భగవంతు వలగును పదములు పదములు, పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి, దేవదేవుని చింతించు దినము దినము, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, కుంభినీదవు చెప్పెడి గురుడు గురుడు, తండ్రి హరిజేరుమనియడి తండ్రి తండ్రి అన్నాడు.